జై శ్రీరామ్ జై హనుమాన్. హనుమంతుడి పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఆయన అపారమైన బలం కదా. కాని ఆయన అసలైన శక్తికి మూలమేంటి, ఆ రహస్యమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే చాలామంది అనుకున్నట్టు హనుమంతుడి గొప్పతనమంతా కేవలం ఆయన శారీరక బలంలోనే ఉందా? లేకపోతే ఆ బలానికి మించి మనకు తెలియనిది ఇంకేమైనా ఉందా? ఆయన అష్టసిద్ధులు పొందిన ఒక గొప్ప యోగి అంటారే, అది నిజమా? లేక తన సర్వస్వాన్ని రాముడికి అంకితం చేసిన భక్తికి అసలు సిసలైన రూపమా? సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం హనుమంతుడి కథలోకి కొంచెం లోతుగా వెళ్ళాలి. ముందుగా ఆయన బలం వెనుక ఉన్న వినయం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఆయన అష్టసిద్ధులు ఏంటో చూద్దాం. ఆయన భక్తే అసలైన శక్తిగా ఎలా మారిందో తెలుసుకుందాం. చివరిగా ఆయన జీవితంనుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటో కూడా చూద్దాం. సో మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే. హనుమంతుడి పవర్ ఆయన కండరాల్లో మాత్రమే లేదు, అది శక్తి, వినయం, ఈ రెండిటి యొక్క ఒక అద్భుతమైన కాంబినేషన్ అన్నమాట. ఆయన వాయుదేవుడి పుత్రుడు కదా. సో పుట్టుకతోనే ఆయనకు గాలి వేగం, అపారమైన ప్రాణశక్తి వచ్చాయి. ఎంత పవర్ఫుల్ అంటే చిన్నప్పుడు సూర్యుడిని చూసి అదేదో పండు అనుకునే దాన్ని తినేయడానికి ఆకాశంలోకి దూకేశాడు. చివరికి ఇంద్రుడి వజ్రాయుధం కూడా ఆయన్ని పూర్తిగా ఆపలేకపోయింది. ఆలోచించండి. అంత అసాధారణమైన బలం ఉండి కూడా అది ఎప్పుడూ ఆయన తలకెక్కలేదు. గర్వం అనేదే లేదు. ఆయన విషయంలో శక్తికి వినయం తోడైనప్పుడే దానికొక పరిపూర్ణత వచ్చింది. నిజానికి ఇదే హనుమంతుడి అసలు స్వరూపం. సరే, కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, హనుమంతుడొక గొప్ప యోగి కూడా. ఆయన యోగ సాధన చేసి అష్టసిద్ధులను సాధించాడు. ఈ అష్టసిద్ధులు అంటే ఏవో కల్పిత కథలు అనుకోకండి. ఇవి యోగశాస్త్రంలో క్లియర్గా చెప్పబడిన శక్తులు. ఉదాహరణకి చూడండి, అణిమ అనే సిద్ధిని ఉపయోగించి ఆయన కంటికి కనిపించనంత చిన్నగా మారిపోయి లంకలోకి చొరబడ్డాడు. మహిమాసిద్ధి వాడి పర్వతంలా పెరిగిపోయి లంకాదహనం చేశాడు. ఇక లఘిమాసిద్ధి అంటే బరువే లేకుండా గాలిలో తేలియాడుతూ సముద్రాన్ని దాటేశాడు. ఇలాంటివి మొత్తం 8 మహాశక్తులు ఆయన కంట్రోల్లో ఉండేవి. కాని ఇక్కడే ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇన్ని అద్భుత శక్తులు చేతిలో ఉన్నా హనుమంతుడు ఎప్పుడూ వాటిని షో ఆఫ్ కోసం వాడలేదు. తన గొప్పతనాన్ని చూపించుకోడానికి అస్సలు ప్రయత్నించలేదు. ఎందుకంటే ఆయన లక్ష్యం పవర్ కాదు, శ్రీరాముడి సేవ అంతే. హనుమంతుడి బలం, వినయం ఈ రెండూ కలిసి ఎలా పనిచేస్తాయో చెప్పాలంటే సంజీవని పర్వతం కథ కన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి సంజీవని అనే ఒక్క మూలిక తీసుకురమ్మంటారు. కాని ఆయనకు ఆ పర్వతం మీద ఆ మూలికేంతో గుర్తుపట్టలేకపోతాడు. టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ మొత్తం పర్వతాన్నే పెకిలించి చేత్తో పట్టుకొచ్చాడు. కాని అంత పెద్ద అద్భుతం చేశాక ఆయనేమన్నాడో తెలుసా? ఇది నా బలం కాదు, ఇదంతా నా రాముడి దయ అని చెప్పాడు. ఆలోచించండి, ఇంతకంటే గొప్ప వినయం ఎక్కడైనా ఉంటుందా? ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందిదే. నిజమైన బలమనేది మనలో అహంకారాన్ని కాదు, సేవ చెయ్యాలనే స్ఫూర్తిని నింపాలి. ఓకే, ఇప్పటిదాకా మనం ఆయన బలం గురించి, అష్టసిద్ధుల గురించి మాట్లాడుకున్నాం. కాని వీటన్నిటికీ పవర్ ఇచ్చే అస్సలైన సోర్స్ ఒకటుంది. అదే ఆయన అచంచలమైన భక్తి. ఆయన రావణుడిని, ఇంద్రజిత్తులాంటి మహాయోధుల్ని ఎవ్వర్నీ చూసి భయపడలేదు. చివరికి చావును కూడా లెక్క చేయలేదు. ఇంత ధైర్యం ఎక్కడ్నించొచ్చింది ఆయనకి? దానికి జవాబు ఆయన కండరాల్లో లేదు, ఆయన గుండెలో ఉంది. ఆయన పవర్కి అసలు సిసలైన సోర్స్ ఆయన హృదయమే. ఒకసారి సభలో రాముడిమీద నీ ప్రేమ నిజమేనా అని నిరూపించుకోమన్నప్పుడు హనుమంతుడు ఒక్క క్షణంగుడా ఆలోచించలేదు. వెంటనే తన ఛాతిని చీల్చి చూపించాడు. అక్కడ ఆయన గుండెల్లో సీతారాములు కొలివై ఉన్నారు. చూశారా? ఆయన అనంతమైన శక్తికి అసలైన రహస్యం ఇదే. ఆ భక్తే ఆయన బలం. సో హనుమంతుడి కథ అంటే కేవలం ఒక పాత పురాణం కాదు, అది మనందరి జీవితాలకు ఒక టైమ్లెస్ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. హనుమంతుడి జీవితం మనకు 3 సింపుల్ ప్రిన్సిపల్స్ నేర్పిస్తుంది. 1. బలం ఉండాలి, కాని వినయం కూడా ఉండాలి. 2. జ్ఞానం సంపాదించాలి, కాని అహంకారం రాకూడదు. 3. భక్తి ఉండాలి, కాని అది గుడ్డిగా ఉండకూడదు.
అందుకే చూడండి హనుమంతుడిని చిరంజీవి అంటారు. ఆయనకు ఎవరో వరమిచ్చారని మాత్రమే కాదు, ఆయన పాటించిన ఈ గొప్ప సూత్రాలే ఆయన్ని ఈ రోజుకీ మన మధ్య అమరుడిగా నిలబెట్టాయి. సో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనకు దొరికింది. హనుమంతుడి అస్సలైన నిజమైన మహాశక్తులు ఆయన కండరాల్లో లేవు. అవి ఆయన సేవలో, ఆయన వినయంలో, అన్నింటికంటే ముఖ్యంగా ఆయన భక్తిలో దాగి ఉన్నాయి. చివరగా ఒక ప్రశ్న. హనుమంతుడిలో ఉన్న ఇన్ని గొప్ప లక్షణాల్లో మనకు అత్యంత స్ఫూర్తినిచ్చేదేది అని మీరనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. జై హనుమాన్, జై శ్రీరామ్.